నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఏది పెట్టినా సరే వైసీపీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి ఏం కనిపిస్తుంది, ఎక్కడికక్కడ ప్రజాధనం మాత్రం దోచుకుంటున్నారు అని చెప్పి ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు దీనికి సమాధానం ఉంటుంది. సోషల్ మీడియా ఉంది, డిజిటల్ టేబుల్స్ ఉన్నారు, వాళ్ళకి ఆ ప్రెస్ మీట్లు ఉంటాయి, వాళ్ళ ఛానల్స్ ఒకటేమో సాక్షి ఛానల్ ఉంది, ఇంకా 2-3 ఛానల్స్ వాళ్ళకి పనిచేస్తూ ఉంటాయి. అది కాకుండా వెబ్సైట్లు ఉంటాయి, గ్రేట్ ఆంధ్ర లాంటి వెబ్సైట్లు ఉంటాయి. సుమన్ టీవీ లాంటి వాళ్ళు వచ్చి మావిగన్ అని పెట్టుకొచ్చి మైక్ పెడుతున్నారు. తూను ఉమ్మేసినా కానీ సిగ్గు లేకుండా అడుగుతూ ఉంటారు. ఇక్కడ ప్రతిపక్షాల పని ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మనం అలా చేయకూడదు మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అది. ఇప్పుడు ఏదో రకంగా అధికారంలో రావాలి, పాలకపక్షాన్ని ఏదో రకంగా బ్లేమ్ చేయాలి. దానికి ఏ దారి ఉంటే ఆ దారి వెతుక్కుంటారు, వీళ్ళు అడ్డదారులు వెతుక్కుంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చాలా శుద్ధపూసలు అనుకోండి, వాళ్ళ హయాంలో చాలా బాగా పరిపాలించుండి ప్రజల అభిప్రాయం మేరకు ఓడిపోయారు అనుకోండి, వాళ్ళు మేము బాగానే చేసాం మీరు ఇంకా బాగా చేయాలని చెప్పేసి నిలదీస్తారు. పొరపాట్లు జరిగితే దాన్ని ఎత్తి చూపిస్తారు. అది ఎప్పుడైనా జరిగేది రాజకీయాలు సాధారణంగా. వేరే రాష్ట్రాలు అలా జరుగుతూ ఉంటాయి. మన రాష్ట్రం సెపరేట్, మా రూటే సెపరేట్ అన్నట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్న చోట అదొక ఎరా అంటారు, అలాగా అది సెపరేట్గా ఉంటుంది. అన్యాయం, అక్రమం, దుర్మార్గం, అరాచకం, అవినీతి, అవకతవక పాలన, అసంబద్ధ వ్యవహారం ఇవన్నీ చేస్తా అతను ఏమంటాడంటే ఏ రామ్ అంటాడు, అన్యాయం అక్రమం అంటాడు, న్యాయం ధర్మాన్ని పాతిపెట్టేస్తున్నారు అంటాడు. ఇది ఆ మాట అతను ఒక్కడే మాట్లాడగలడు, ఇంకెవరు మాట్లాడరు. అలాగే ఎంతో కొంత సిగ్గేస్తుంది. ఎన్ని చేసినాడు మనం అలా మాట్లాడేది బాగోదులని ఆగిపోతారు. కానీ ఇతను ఆల్రెడీ ఏమనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాట్లాడతాడు. ఎందుకంటే అతని రాజకీయ జీవితమే ఒక రాంగ్ ఎంట్రీ. సాధారణంగా రాజకీయాలకు ఎవరు వచ్చినా ఏదో రకంగా చిన్న స్థాయి నుంచి పైకి ఎదగటమో, లేకపోతే సర్వీస్ చేయటమో, ఒక చారిటీ చేయటం, ఇలా ఏదో ఒకటి చేసుకుని ఫౌండేషన్ వేసుకుని వస్తారు. ఇతని ఫౌండేషన్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు చావు, ఇతని ఆదాయం ఏంటంటే వాళ్ళ నాన్నగారి అధికారం. ఇతని ఆదాయం వాళ్ళ నాన్నగారి అధికారంలో ఉండేటప్పుడు ఆదాయాన్ని సంపదని పోగేసుకున్నాడు. దాన్ని పెట్టుబడిగా పెట్టి వాళ్ళ నాన్నగారి చావుని ఇతను రాజకీయంగా పునాదిగా మార్చుకుని ఆ సానుభూతితోటి లబ్ధి పొందాలనుకున్నాడు. లబ్ధి పొందాడు. అతను ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను బాగానే కొట్టేశాను కదా, వాళ్ళని దుబ్బేశాం, దాన్ని జాగ్రత్తగా ఆస్తి పెరిగిపోద్ది కదా. ఒక 20 ఏళ్ళ క్రితం ఒక ఎకరం కొనుక్కున్నారు మీరు, ఇక్కడ ఒక 10 లక్షలు అనుకోండి, 200 కోట్లు అయిపోయింది. గచ్చిబౌలిలో కట్టాను అక్కడ కోకాపేటలో. అది చాలరా బాబు అనుకోవాలి కదా మీరు. అలా అనుకోనివాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరన్నా ఏమనుకుంటారు, నీకు చాలే అనుకుంటారు. అలసిపోయి ఇక విశ్రాంతి తీసుకుంటాం, దాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు నువ్వు బొమ్మలు కొనుక్కున్నా, లేకపోతే స్వీట్స్ కొనుక్కున్నా, లేకపోతే తినుబండి బట్టలు కొనుక్కున్నా, నువ్వు తీసుకెళ్ళి అలా పాడేసి మళ్ళీ పట్టుకొచ్చి వాటి మీద కప్పెట్టావు కదా, ఆ బట్టలు వేసుకుని ఎంజాయ్ చేయాలనుకుంటావు. స్వీట్స్ అయితే తినాలనుకుంటావు, బొమ్మలు అయితే ఆడుకోవాలనుకుంటావు. ఆడుకుని కదా పక్కన పడేయాలి. అయ్యాకుండా అవి తెచ్చాక పెట్టి మళ్ళీ కొత్త తెచ్చి మీద పడితే దానివల్ల ప్రయోజనం ఏంటి? నీకు ఒక రకమైన రుగ్మత కింద మారద్దు తప్ప అది నువ్వు ఎంజాయ్ చేయలేవు, వాళ్ళు కూడా నష్టం. అలాంటి వాడు ఇతను ఆల్రెడీ బోళంత కొట్టేసాడు, దాని మీద జైలుకి వెళ్ళి వచ్చాడు. 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. అతను ఏమీ చేయలేరు ఆ కేసుల్లోని. ఎందుకంటే కరెక్ట్గా తీర్పిచ్చే టైంకి జడ్జి గారు వెళ్ళిపోతాడు, ఎవడని పట్టుకుని ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు. ఆ ట్రాన్స్ఫర్ కొత్త జడ్జి ఇదంతా నాకు అయ్యేమో కొత్త మళ్ళీ మొదలెట్టండి అంటాడు, లేదా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు. ఇవన్నీ చదవాలంటే బాగుంది, టైం పడుతుంది. విమానాల్లో పట్టుకెళ్ళారంట కేసు మీద ఉన్న ఆ పేపర్లన్నీ. కాబట్టి అది తేలదు అంచేత అతని ధీమా ఇప్పుడే ఇది రాదని. ఎవరో ఒకళ్ళు మాలాటోళ్ళు ఈ బెయిల్ రద్దు చేయండి, అతను ఎలా ఏడిపించి తినేస్తున్నాడు అది ఇది అన్నాం అనుకో, అసలు సిబిఐ వాళ్ళు గట్ట మీ ఇష్టపడిన అంటారు. దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ పొలాడతారు. అంటే వాళ్ళని కూడా కొని పాడేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఎంత ప్రశాంతంగా హాయిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని ఎంత మంచి పేరు తెచ్చుకుని, లోపల ఎలా ఉన్నా మంచి పేరు తెచ్చుకుని అమరావతి సరే తీసుకొచ్చాడు కదా అతను. మనకి బాల్ లేకుండా వాళ్ళే భూములు ఇచ్చారు కదా, దాన్ని అందంగా చేసి పెడదాంలే. అతను చేయాలా? ఎవరొకరు చేస్తారు కదా కూర్చుంటే. ఇప్పుడు మాత్రం అతను చేసాడా? దొంగతనాలు దుర్మార్గాలు చేస్తాడు, కానీ మిగతా పనులు తెలియదు కదా అతనికి. నడిపించి ఉంటే ఈ పాటికి అంతా లైన్లోకి వచ్చిన
ఓయమ్మ ముసలోడే కానీ మహానుభావుడు అన్నట్టు చెడ్డడే కానీ బాగానే చేసాడురా బాబు అనుకుంటారు కదా. దుబ్బుడు కానీ డబ్బులు బాగా చేసాడురా బాబు అనుకుంటారు కదా. ఇప్పుడు మన ఇంటికాడ పని చేయించుకుంటాం, వాడు 10,000 అవ్వాల్సింది 1,00,000 దొబ్బేసి కానీ బ్రహ్మాండం చేయడం అందరూ కూడా భలే చేశారండి బాగుంది అంటున్నారు అనుకో, దుబ్బుడు కానీ బాగా చేసాడురా బాబు అనుకుంటాం అనుకో. అలాగే ఇతను అనుకుందరు, ఎవరి జోలికి వెళ్ళకుండా శుభ్రంగా. ఇతను నిజంగా అతను అన్నట్టు 30 ఏళ్ళు ఉందుడు. మనవాడు మైండ్ సెట్ అలాంటిది. అంటే కులం మతం ఎదటోళ్ళ మీద ద్వేషం అతనికి ఉపయోగపడేది. దాని అన్నీ కాలదనుకున్నాడు. తిని కూట్లో అతను మన్ను అతను కార్యకర్తలకి నాయకులకి మన్ను పోసాడు, ప్రజలు కూడా మన్ను పోసాడు. నీ కూట్లో నువ్వు మన్ను వేసుకుంటే నీకే నష్టం. కానీ అతను అందరి కూట్లోనూ మన్ను వేసాడు. అతన్ని మళ్ళీ ఎలా తీసుకొస్తారు? ఇంకా నీకు వద్దురా బాబు అతని పేరు చెప్తే దూరంగా పారిపోతున్నారు. ఇక వాళ్ళకి ఏరే దారి లేక ఏం మాట్లాడాలో తెలియక ఇలా రకరకాల రౌండ్ టేబుల్ సమావేశాలు, లేకపోతే అమరావతిలో అవినీతి జరిగిపోతుంది. అమరావతిలో తీసుకుందాం, అక్కడ అవినీతి జరిగిపోతుందంటే దానికి ఏం చెప్తున్నారు? నిర్మాణ వ్యయం అధిక ధరలకు ఇచ్చారంటున్నాడు. అధిక ధరలు నిర్ణయించారు, కాంట్రాక్టులకు అధిక ధరలకు ఇచ్చారంటున్నాడు. ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే నువ్వు సగంలో వదిలేసి వాళ్ళందరూ నిర్మాణ సామాగ్రి దుబ్బేసి వాళ్ళ పనులు ఆపేసి 5 ఏళ్ల పాటు ఖాళీగా పెట్టి కూర్చుంటే దాన్ని తిరిగి నిర్మించాలి, దాన్ని రెడీ చేయాలంటే ఖచ్చితంగా డబల్ అవుద్ది, త్రిబుల్ కూడా అవుద్ది. అలా మీకు వచ్చున్నారో ఊరిని చేసి పెడతానికే, నీకు లేచినప్పుడు అలా చేయమంటే చేస్తారు వాళ్ళు. కాబట్టి నువ్వు దానికి బాధ్యుడు. అక్కడ ఎన్ని వేల కోట్లు నష్టం, 30,000 కోట్లు అధిక వ్యయం అవుతుంది. వ్యయం పెరిగిపోయింది. దానికి బాధ్యులు ఎవరు? నువ్వే, నీ ప్రభుత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం బాధ్యత వహించాలి. వాళ్ళందరూ ఆ డబ్బు కట్టేయాలి. ఈ ప్రభుత్వం వాళ్ళని క్లెయిమ్ చేయాలి. దీనికి బాధ్యులు మీరేం చెప్పి వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి. వసూలు చేసి ఖజానా వేసుకోవాలి. పైగా అమరావతిలో బయట నుంచి ₹10 కూడా పెట్టక్కర్లేదు. అక్కడ భూములు రైతులందరికీ ప్లాట్లు ఇవ్వగా మిగిలిన భూమి దాదాపు 2 లక్షల కోట్ల పైన సంపద. దాన్ని రాష్ట్రాన్ని కూడా వాడుకుంటారు. అర్థమైందండి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ అవినీతి జరిగిపోతుందని వాళ్ళకి అలవాటు. వాళ్ళు అలా అరుస్తారు. 100 మందిలో 10 మంది వింటారు, 100 మంది వింటారు, 10 మంది అన్న నమ్ముతారు. అది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాట్లాడాడు, ఊరవకొండ ఇన్ఛార్జ్. మనం అభివృద్ధి గురించి మాట్లాడొద్దు మనం, ఎందుకంటే వాళ్ళు బాగా చేస్తున్నారు, దానికి జోలికి వెళ్తే మనం అంటారు. మనం ఎక్కడన్నా కన్నాలు ఉన్నాయేమో రంధ్రాలు అన్వేషించి దాని మీద మాట్లాడదాం. వాళ్ళు ఆల్రెడీ 3,000 కోట్లు, పాత అనంతపురం జిల్లాకు 3,000 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నారు. ఒక్క హిందూపురానికి 750 కోట్లు పెట్టేశారు వాళ్ళు. మనం దాని జోలికి వెళ్ళకపోతే మంచిది అని చెప్తాడు. ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ తలకో బకెట్టి పట్టుకొచ్చారు బురద జల్లుదామని. దానికి అతను వివరంగా చెప్తే అతను లైవ్ కట్ చేసి పక్క తెప్పించారండి. మీరు అలా చెప్తున్నప్పుడు నోరు మూసేసి నోరు నొక్కేస్తే అది బయటికి వెళ్లకుండా ఆగదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉందంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షం లేదు. కూటమి ప్రభుత్వానికి 2024లో పనిచేసిన వాళ్ళే కొంతమంది కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళే ప్రతిపక్షం. అర్థమైందండి? వైసీపీ వాళ్ళు ఎవరో కూడా వాళ్ళని వ్యతిరేకించలేరు. వ్యతిరేకించిన జనం నమ్మరు, వాళ్ళు వెనక్కి వెళ్ళరు. కారణం ఏంటి? ఎలవా చెప్పేగా నువ్వు చేసింది ఏంటంటారు వాళ్ళు మాట్లాడితే. పైగా వాళ్ళకి ఏమాత్రం ఎంకరేజ్ చేసినా మళ్ళీ వచ్చి కూర్చుంటాడేమో, తలుపు తీకరా దయ్యం వచ్చేది లోపలికి అంటారు కదా. అలాగే ఇప్పుడు కుక్కలు దయ్యం అన్నా కానీ కుక్కలు అన్నా సరే తలుపు తీకరా కుక్కలు వచ్చేస్తున్నాయి అంటారు, లేదా దోమలు వచ్చేస్తున్నాయి అంటారు. మన ఇంటికాడ రోజు తలుపేసే ముందు దోమలు వచ్చేస్తాయి అంటారు కదా సందకడ, అవునా కదా? వీళ్ళని కూడా అలాగే చూస్తారు. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి కూర్చుంటారేమో అని భయం వీళ్ళందరికీ. అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సార్.